హలో పేరెంట్స్, అందరికీ నమస్తే. మీరు బెస్ట్ పేరెంట్స్ అని అనుకుంటున్నారా? ఎందుకని ఈ ప్రశ్న నన్ను వేసామని మళ్ళీ నన్ను అడగద్దు. నేను చెప్పేది పూర్తిగా వినండి. వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. మీరు నిజంగా బెస్ట్ పేరెంట్స్ అని మీరు అనుకుంటే నేను కొన్ని లక్షణాలు ఒక్కొక్క వీడియోలో నేను షేర్ చేస్తుంటాను. అది మీరు ఫాలో అవుతున్నారు లేదా, కొన్ని యాక్టివిటీస్ మీరు చేస్తున్నారు లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ చేయకపోతే ఇప్పటి నుంచే మొదలుపెట్టండి. బెస్ట్ పేరెంట్స్ అని ఎవరిని అనొచ్చానంటే, పిల్లలకి ఏది అవసరమో అది ఇచ్చేవాళ్ళని. పిల్లలు అడిగిందల్లా ఇచ్చేవాళ్ళు కాదు. ముఖ్యంగా చెప్పాలంటే పిల్లల్ని మంచి సాధకులుగా, అంటే అద్భుతాలు సాధించేవాళ్ళుగా, బాగా చదువుకుని మంచి మార్క్స్ తెచ్చుకుని మంచి ర్యాంకులు సంపాదించి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేసి చాలా సెటిల్డ్గా తయారైన పిల్లల్ని మాత్రమే బెస్ట్ చిల్డ్రన్ అని, వాళ్ళ పేరెంట్స్ని మాత్రమే బెస్ట్ పేరెంట్స్ అని మనం అనుకుంటాము. ఇదంతా ఒక భ్రమ. ఎందుకని అంటే పిల్లలకి కావాల్సిన లైఫ్ స్కిల్స్ని మనము ట్రైన్ చేయాలి. ఎవరైతే అలా లైఫ్ స్కిల్స్ని ట్రైన్ చేయగలుగుతారో వాళ్ళే బెస్ట్ పేరెంట్స్. మీ సక్సెస్ అనేది, ఒక బెస్ట్ పేరెంట్గా మీ సక్సెస్ అనేది మీ పిల్లలు సాధించే ఉద్యోగాలు లేదు, మీ పిల్లలు సాధించే ర్యాంకుల ద్వారా రాదు. ఇది ప్రతి ఒక్కరూ దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒక సంపూర్ణమైన పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని నిర్మించడంలోనే, మీ పిల్లలకి అటువంటి గొప్ప భవిష్యత్తుని ఇవ్వడంలోనే మీ పేరెంటింగ్ అనేది సక్సెస్ఫుల్ అని అనిపించుకుంటుంది. మరి ఇందుకోసం మేమేం చేయాలంటారా? ఇందుకోసం మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. SEL అనే కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. సోషల్ ఎమోషనల్ లెర్నింగ్. ఈ సమాజంలో ఎలా ఉండాలి, ఈ సమాజంలో ఉండే మనుషుల మధ్య మనం ఎలా మెలగాలి, ఇమోషనల్ అంటే ఉద్వేగపూర్వకమైన లెర్నింగ్ని మనం ఎలా డెవలప్ చేయాలి, అంటే మనం నేర్చుకునే ప్రతి అంశంలో కూడా ఎంతో కొంత ఇమోషనల్ ఏరియాస్ ఉంటాయి కదా. అంటే మనం నేర్చుకునే విషయాల ద్వారా ఒక వ్యక్తి నేర్చుకున్నది, అంటే నేర్చుకునే విషయం ద్వారా సమాజానికి అనుసంధానం చేస్తే వచ్చిన మార్పు ఏదైతే ఉందో అది ఇమోషనల్ లెర్నింగ్ అంటామన్నమాట. అంటే పిల్లల్లో కలిగే భావోద్వేగాలను ఎప్పటికప్పుడు వాళ్ళు వ్యక్తపరిచే విధంగా వాళ్ళని తయారు చేయడము, ఇతరుల భావోద్వేగాలకు వాళ్ళు స్పందించేలాగా తయారు చేయడము, ఇతరులతో ఇంపతిని ఉండేలాగా మనం పిల్లల్ని తయారు చేయడము, పోటీ స్పర్ధ ఎంతవరకు ఉండాలంతవరకు మనము వాళ్ళకి నేర్పించడము. అంటే మితిమీరిన పోటీ అనర్థాలకు దారితీస్తుంది. అసలు పోటీ లేకపోవడం బద్ధకానికి, స్తబ్దతకు దారితీస్తుంది. అలాగే పాజిటివిటీ ఎంత పర్సెంట్ ఉంది మన పిల్లల్లో, ఒక సిచ్యువేషన్ ఏ విధంగా వాళ్ళు తీసుకుంటున్నారు, సిచ్యువేషన్ని వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటున్నారా లేకపోతే నెగిటివ్గా తీసుకుంటున్నారా, మనుషుల్లో ఉండే పాజిటివిటీని ఎక్కువగా వాళ్ళు గమనిస్తున్నారా లేకపోతే మనుషుల్లో ప్రతి మనిషిలోనూ నెగిటివిటీని ఎక్కువగా వాళ్ళు హైలైట్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా మీరు గమనించాల్సిన విషయం. అంటే సోషల్ ఎమోషనల్ లెర్నింగ్ అనేది మీరు ఖచ్చితంగా చిన్నప్పటి నుంచే మీ పిల్లలకు నేర్పించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు నుంచి మొదలు పెట్టండి. పెద్దవాళ్ళతో వాళ్ళు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఒక సమస్య వస్తే వాళ్ళు ఎలాగా రెస్పాండ్ అవుతున్నారు, సమస్య చూసి భయపడుతున్నారా, సమస్యను ఫేస్ చేయడం కోసం ప్రణాళికలు చేస్తున్నారా, లేదా ఒక సమస్య నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారా, సమస్య అంటే అయిష్టాన్ని చూపిస్తున్నారా, ఇవన్నీ కూడా మీరు గమనించాలి. అలాగే ఇతరులు బాధపడుతున్నప్పుడు వాళ్ళు ఆనందిస్తున్నారా, అది చాలా చాలా పెద్ద రోగం. దాన్ని మాత్రం మనం ముందుగానే మనం దాన్ని అరికట్టే విధంగా మన ప్రయత్నాలు మనం చేయాలి. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ మీరు బాగా శోధించి సాధించి SELని మీ పిల్లల్లో బాగా ఇన్కార్పొరేట్ చేయాలని కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక పేరెంటింగ్ టిప్ నేను మీకు తెలియజేస్తాను. ఈరోజు నేర్చుకున్న పేరెంటింగ్ టిప్ ఏంటంటే పిల్లల్లో సోషల్ ఎమోషనల్ లెర్నింగ్ని బాగా ఇన్కార్పొరేట్ చేయడము, పిల్లలకి సామాజికమైన పరంగా, భావోద్వేగ పరంగా ఒక చక్కటి లెర్నింగ్ యాటిట్యూడ్ని డెవలప్ చేయడము. థ్యాంక్ యూ సో మచ్.